హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను శివరాత్రికి నేను శివాలయం అయితే వెళ్తున్నాను. ఈ శివాలయానికి వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఈ విధంగా బయలుదేరుతున్నాను. అసలు ఈసారి నాకు ఎప్పుడు అంటే ఈవినింగ్ మంచిగా పూజ అంతా కార్యక్రమం అంతా చేసుకొని జాగరణ ముట్టించుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఈరోజు ఎలా మరి దర్శనం అవుతుందో, మరి ఎలా జరుగుతుందో, ఎంత జనాలు ఉన్నారో అని నాకైతే కొంచెం భయం అయితే ఇస్తుంది. మరి ఏ విధంగా దర్శనం జరుగుతుందో ఇక చూసేద్దాం. చాలా జనాలు అయితే ఉన్నారు. మరి ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుండి ఇక్కడ మధ్య దారిలో వరకు లైన్ అయితే ఉంది. ఇక్కడ చాలా డెకరేషన్ అయితే మంచిగా చేశారు. శివాలయంలో చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు దాదాపు 9కు లైన్లో ఉంటే 1:30 వరకు అట్లా టైం అయితే వచ్చేసింది. 1:30 వరకు గుడికి వెళ్ళే టైం దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక్కడైతే ఉగ్గు కథ చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఇక్కడ బాగా ఇట్లా హోమం లాగా చేస్తున్నారు. ఇవి బాగా హోమం లాగా చేసి అదంతా ఇట్లా నిప్పుకలు ఎర్రగా అయిన తర్వాత దానిపైన నడుస్తారట. నేను అంతసేపు ఉండలేకపోయినా అక్కడ చాలా వాళ్ళు బాగా పాటలు పాడుకుంటూ చేసేస్తున్నారు. ఆ నిప్పుకల మీద నడిచేస్తారట. ఇప్పటికైతే 1:30, 1:40 అయితే అవుతుంది. లోపలికి గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ తొందరగా అయితే పంపిస్తున్నారు దర్శనానికి. చాలా జనాలు ఉన్నారు. నాకైతే ఈసారి మాత్రం చాలా బాగా అనిపించింది. శివాలయంలో దర్శనం అయితే మంచిగా జరిగింది. ఇక్కడ అయితే ఈ శివాలయం బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ప్రసాదం అయితే చేస్తూ ఉన్నారు. లడ్డూలు, పులిహోర, ఎట్లా అంటే చిన్న పిల్లలు కూడా ప్యాకేజీ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అసలు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారంటే లడ్డూలు అవన్నీ, పులిహోర. ఇక్కడ జనాలు అయితే అక్కడ లైన్లో కాకుండా కూడా అటు సైడ్ నుండి కూడా తీసుకుంటున్నారు. అసలు చాలా అద్భుతం అండి. ఇంత నైట్ కూడా ఇప్పుడు దాదాపు 2:30 అట్లా అవుతుంది. అప్పటికి కూడా అందరూ జనాలంతా ఉండిపోయారు టెంపుల్లో. ప్రసాదం అయితే టకాటక ప్యాక్ చేస్తూ అమ్మేస్తూ ఉన్నారు. స్వీట్లు, ఖర్జూర, ఇవన్నీ ఊది ఉండలు కూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చిన్న స్వీట్ కూడా చిన్నగా చేసి పెట్టి అమ్ముతున్నారు. ఊదిదుండలు, పులిహోర ప్యాకెట్లు, లడ్డూలు, ఇవన్నీ చక్కగా పూజ సామాగ్రి కూడా అన్నీ అమ్ముతున్నారు. ఇంత పెద్ద ఆయన కూడా ఇంత నైటు ఇంత వర్క్ చేస్తున్నాడు. ఇక లోపలికి అయితే దర్శనానికి అయితే మళ్ళీ వెళ్తున్నాము. ఇక్కడ అయితే ఈ అక్కయ్య వాళ్ళతో మళ్ళీ ఇంకొకసారి కూడా వెళ్తున్నాము లోపలికి. ఈ అక్కయ్య వాళ్ళతో కూడా మళ్ళీ స్పెషల్ దర్శనం అని చెప్పేసి మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నాము. చాలా బాగా దర్శనం అయితే జరిగింది. ఇక్కడ ఎట్లా అంటే ఇక స్పెషల్ దర్శనం లాగా అయిపోయిందనమాట. ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇక్కడ అన్ని రింగులు, బ్యాంగిల్స్ ఇవన్నీ అమ్మేస్తున్నారు. చాలా ఏమంటారు, జాతర అని అంటారు చూడండి. ఇంత చక్కగా అసలు అలంకరణ మాత్రం బాగా చేసేసారు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే 3 అవుతుంది టైము. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. దర్శనానికి మళ్ళీ ఇంకొకసారి వెళ్దామని చెప్పి వాళ్ళతో వెళ్ళేసరికి మాకు స్పెషల్ దర్శనం అయితే జరిగింది మంచిగా. ఇక్కడ ఎంత జనాలు ఉన్నారు చూడండి. 3 అవుతుంది ఇప్పుడు నైట్. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దర్శనానికి కూడా వెళ్ళాము. ఇక్కడ ఎట్లా అంటే ఇంకా జనాలు ఇప్పుడు ఇంత ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. ఇక్కడ అభిషేకము ఇవన్నీ అయితే మంచిగా జరిగింది. దర్శనం అయితే బాగా జరిగింది. ఇక్కడ జనాలు అయితే ఇంకా 3:15 అయితే అవుతుంది టైం వచ్చేసి. అయినా జనాలు ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఇవన్నీ పిల్లలు వాళ్ళు అన్నీ భరతనాట్యము, సంగీతము అన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్తూ ఉన్నారు. ఇటు సైడ్ నుండి ఉంది దారి, అటు సైడ్ నుండి ఉంది. 2 వైపుల దర్శనానికి అవుతుంది. ఇక్కడైతే మంచిగా అభిషేకం అయితే జరిగింది. ఇక్కడ మేము అభిషేకం చేస్తుండగా ఫోటో తీయలేకపోయాము. ఇక్కడ ఈ సైడ్కి అయితే ఫ్లవర్ వాజులు ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఇవి రియల్ ఫ్లవర్ల లాగా ఉన్నాయి. చాలా అద్భుతంగా అనిపించింది. ఇంత నైట్ కూడా వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో తెలియదు కానీ చాలా బాగా మంచిగా సేల్ చేసుకున్నారు. మంచి ఫ్లవర్స్, రకరకాలైనటువంటి చెట్లు అవి ఇవి. ఇక్కడ చైర్మన్ అన్నయ్య, ఈ అక్కయ్య వాళ్ళు కూడా మళ్ళీ వచ్చారు. వీళ్ళతో మళ్ళీ దర్శనం కూడా నాకు బాగా జరిగింది. అమ్మవారి దర్శనం కూడా జరిగింది. ఇక్కడ నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఫోటో తీయలేకపోయాను.
వద్దు వద్దు తీయొద్దు అని చెప్పేసి అంటే ఇక్కడ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సరిత వంటలు 321.